అందరికీ నమస్కారం. సాయి న్యూస్ కి స్వాగతం. ఇప్పుడే అందిన వార్త. పెన్షన్దారులకు ఒక గుడ్ న్యూస్, ఒక బ్యాడ్ న్యూస్. వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్లో పెన్షనర్లకు సంబంధించి కూటమి ప్రభుత్వం నూతన మార్గదర్శకాలను అమల్లోకి తీసుకువచ్చింది. ఇప్పటి నుంచి పెన్షన్ పంపిణీలో ఈ మార్గదర్శకాలను పాటించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే పెన్షన్ అందుకునే వారికి ఒక శుభవార్తను, ఒక చేదు వార్తను చెప్పింది. గుడ్ న్యూస్ ఏమిటంటే ఇక నుంచి వరుసగా 2 నెలల పాటు పెన్షన్ తీసుకోకపోయినా 3వ నెలలో ముందుగా 2 నెలలు కలుపుకుని మొత్తం 3 నెలల పెన్షన్ అందించేలా మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇక బ్యాడ్ న్యూస్ ఏమిటంటే వరుసగా 3 నెలల పాటు పెన్షన్ తీసుకోకపోతే వారు పెన్షన్ రద్దు చేయనుంది. అయితే అలాంటి వారి కోసం మరో నిర్ణయం కూడా తీసుకుంది. ఒకవేళ ఎవరైనా పెన్షన్దారులు 3 నెలల పాటు పెన్షన్ తీసుకోకపోతే వారిని శాశ్వత వలసదారులుగా గుర్తించనున్నారు. అప్పటి నుంచి వారికి పెన్షన్ నిలిపివేస్తామని ప్రభుత్వం వెల్లడించింది. వారు తిరిగి ఆ ప్రాంతానికి వచ్చిన తర్వాత మళ్లీ పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకుంటే దాన్ని పునరుద్ధరిస్తామని మంత్రి కొండపల్లి తెలిపారు. ఇక ఎవరైనా వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటున్న కుటుంబ యజమాని అకస్మాత్తుగా మరణిస్తే చనిపోయిన వ్యక్తి భార్యకు ఆ తర్వాతి నెల నుంచే వితంతు పెన్షన్ను మంజూరు చేస్తామని వెల్లడించారు. ఇందుకు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత అధికార యంత్రాంగానికి ఉత్తర్వులు జారీ చేసిందని మంత్రి పేర్కొన్నారు. దీనికోసం జిల్లా స్థాయిలో జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రాజెక్టు డైరెక్టర్లు, క్షేత్రస్థాయిలో సంబంధిత ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ అయినట్లు మంత్రి తెలిపారు. ఇక ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ హామీ ఇచ్చినట్లుగానే అధికారంలోకి వచ్చిన మొదటి నెల నుంచే కూటమి ప్రభుత్వం పెంచిన పెన్షన్లను లబ్ధిదారులకు అందిస్తుంది. అంతేకాకుండా ప్రతి నెల 3వ తేదీలోపే అందరికీ పెన్షన్ పంపిణీ ప్రక్రియను పూర్తి చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.